సాధు నాయక్ జేడీకేడీకి ఫోన్ చేస్తారు. చూడు జేడీ, ఒక చిన్న కేసు వచ్చింది. మన వాళ్ళు స్పాట్కి వెళ్ళారు. ఏదో సస్పీషియస్గా ఉందని చెప్పారు. కానీ ఏంటి అనేది వాళ్ళు గుర్తించటం లేదు. మీరు వెళ్ళి ఆ కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పడంతో అలాగే ఓకే సార్, ఇప్పుడే బయలుదేరి వెళ్తాం అని ధాత్రి కేదార్ ఇద్దరు స్పాట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక కారు చెట్టు దగ్గర పూర్తిగా కాలిపోయి, అందులో ఉన్న డ్రైవర్ కూడా పూర్తిగా కాలిపోయి ఎముకల దట్టం మాత్రమే మిగిలి ఉంటుంది. ధాత్రి కేదార్ వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. మేడం, నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఈ కారు చాలా స్పీడ్గా వచ్చి ఈ చెట్టు గుద్దుకొని ఫైర్ వచ్చేసి మొత్తం కాలిపోయింది. అందుకే డ్రైవర్ కూడా డ్రైవింగ్ సీట్లోనే కూర్చొని కాలిపోయాడు అని. ఫింగర్ ప్రింట్స్ ఏవి కూడా ఏమీ దొరకలేదు మేడం, పూర్తిగా కాలిపోయి ఉంది బాడీ మొత్తం కూడా అని రమ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అవును, అంతేకాదు ధాత్రి, స్పీడ్గా వచ్చి గుద్దుకోవడం వల్లే ఇది కాలిపోయి ఉంటుంది అని కేదార్ అంటుంటే, లేదు, ఈ క్యాబ్ డ్రైవర్ని చంపేసి తర్వాత ఇలా యాక్సిడెంట్గా సృష్టించి కారు కాలిపోయేలా చేశారు అని ధాత్రి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు జేడీ అని కేడీ అడగటంతో, అవును, ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ని చూడండి, డ్రైవింగ్ సీట్లో ఎలా కూర్చొని ఉన్నాడో అతని చేతులు స్టీరింగ్ మీద స్టిఫ్గా అలాగే ఉన్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత కారులో ఫైర్ వచ్చినట్లయితే అతను పారిపోవటానికి ప్రయత్నించేవాడు. కానీ అతను చనిపోయిన తర్వాతే ఈ కారు కాలిపోయింది కాబట్టి స్టీరింగ్పై చేతులు అలాగే కదలకుండా ఉన్నాయి. అంటే ఒక క్యాబ్ డ్రైవర్ని ఇంత ప్రీ ప్లాన్డ్గా ముందే చంపేసి యాక్సిడెంట్లా సృష్టించాడంటే అసలు ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరై ఉంటారు, ఎందుకు ఇలాంటి పని చేసి ఉంటారో అర్థం కావటం లేదు, మనం కనిపెట్టాలి అని ధాత్రి అంటుంది. సరే, ఇంకా మొత్తం ఎవిడెన్స్లు సేకరిద్దాం అని అనుకుంటూ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అయితే ఒకచోట యామిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటానికి చాలా ఎత్తుగా ఉన్న బిల్డింగ్ పై నిలబడి ఉంటుంది. కేడి, అటు చూడు, యామిని బిల్డింగ్ పై నుంచి దూకపోతోంది అని. యామిని ఆగు ఆగు అంటూ జేడీ కేడి ఇద్దరూ కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. మరి ఆ క్యాబ్ డ్రైవర్ని చంపేసి యామిని ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతోందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.